శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి నియోజకవర్గం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు జరగబోవు స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ మరియు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య అతిథులు వివిధ జిల్లాల నుండి సుమారు 20,000 మంది భక్తాదులు రావచ్చునని అంచనాలు ఉన్నందున భక్తుల సౌకర్యార్థము కాదిరి ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియచేయడం ఏమనగా, రేపు సాయంత్రం 5 గంటల నుండి అర్ధరాత్రి సుమారు 12 గంటల వరకు కాదిరి టౌన్ పట్టణ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షల విధింపు. వేమారెడ్డి సర్కిల్, అనంతపురము, మదనపల్లి నుండి హిందూపురం మరియు బెంగళూరు వెళ్లేందుకు ప్రస్తుతము వెళుతున్న విధానము వెళ్లకుండా పూర్తిగా భారీ వాహనాలను, ఆర్టీసీ బస్సులను, ఇతర 4 చక్రాల వాహనాలను హిందూపూర్ క్రాస్ నుండి టెంపుల్ వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించడమైనది. టవర్ క్లాక్, వేమారెడ్డి సర్కిల్ నుండి టవర్ క్లాక్ వరకు గల పరిసర ప్రాంతాల ప్రజలు ఎటువంటి పరిస్థితులలో వారి కార్లు, ఆటోలు మరియు మోటార్ సైకిళ్లను హిందూపూర్ క్రాస్ నుండి టెంపుల్ వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించడమైనది. వారు వారికి సంబంధించిన వాహనాలను వేమారెడ్డి సర్కిల్ నుండి బయటకు వెళ్ళుటకు గాని టవర్ క్లాక్ వద్ద నుండి కోర్టు రోడ్డు వైపు వెళ్ళవలెను. రాయలసీమ సర్కిల్ను దాటి హిందూపూర్ వైపు ఎటువంటి వాహనాలు వెళ్ళుటకు పూర్తిగా అనుమతి లేదు. వలిసాబ్ రోడ్ నుండి ఎవరైనా వాహనాలు వచ్చినట్లయితే వారిని టవర్ క్లాక్ వైపు వేమారెడ్డి సర్కిల్ మీదుగా బయటికి పంపడం జరుగుతుంది. జీవిమాను సర్కిల్, మార్కెట్ నుండి చౌకు బజారు, శివాలయం వైపుకు వాహనాలు వచ్చేందుకు అనుమతి లేదు. అది కేవలం వీఐపీ అనుమతి ఉన్నవారు మాత్రమే సదరు రూటు నందు చౌకును దాటి రాఘవేంద్ర స్వామి గుడి సందు వరకు వచ్చేందుకు అనుమతి కలదు. వారు అక్కడి నుండి నడక ద్వారా రాఘవేంద్ర స్వామి గుడి పక్క నుండి నడక ద్వారా గుడి తూర్పు వైపునకు ప్రధాన ద్వారమునందు వెళ్లవలసి ఉంటుంది. వెలుగు ఆఫీస్, హిందూపూర్ మరియు బెంగళూరు వైపు నుండి కాదిరి పట్టణంలోకి వచ్చే భారీ వాహనములకు పట్టణంలోకి రాకుండా ఆంక్షలు విధించడమైనది. అగ్రికల్చర్ ఆఫీస్, హిందూపురం, బెంగళూరు, కాదిరి ఆర్టీసీ బస్సు స్టాండు, బైపాస్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు రింగ్ రోడ్ నుండి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు అనుమతించడం జరుగుతుంది. కోనేరు ఆర్చు, రింగు రోడ్డు వద్ద నుండి కోనేరు ఆర్చు పరిసర ప్రాంతాల ప్రజలు రింగు రోడ్డు నుండి బయటకు వెళ్ళుటకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారు టెంపుల్ మీదుగా హిందూపూర్ క్రాస్ వైపు వచ్చేందుకు పూర్తిగా ఆంక్షలు విధించడమైనది. పులివెందుల వైపు నుండి కాదిరి టౌన్ మీదుగా హిందూపూర్ మరియు బెంగళూరు వెళ్ళు వాహనాలు కాదిరి టౌన్లోకి అనుమతి లేదు. వారు కుటాగుల నుండి కొత్త బైపాస్ రోడ్ మీదుగా హిందూపూర్ వైపు గాని లేదా మొలకవేముల క్రాస్ నుండి నల్లమాడ మీదుగా హిందూపూర్ వైపు వెళ్లవలసి ఉంటుంది. సున్నపుగుట్ట తాండా ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్, కొత్త బైపాస్ రింగ్ రోడ్ వద్ద నుండి సున్నపుగుట్ట తాండా మీదుగా శివాలయము వీధి గుండా టెంపుల్కు వచ్చు వాహనాలు సున్నపుగుట్ట తాండా వెళ్లే దారిలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద వరకు అనుమతి ఉన్నది. అక్కడి నుండి కాలినడకన టెంపుల్ వైపు వెళ్లవలసి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు సాయంత్రం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు వేమారెడ్డి సర్కిల్ నుండి హిందూపూర్ వైపు నుండి మాడవీధుల నుండి వేమారెడ్డి సర్కిల్ వైపు వచ్చుటకు గాని అనుమతి లేదు. కొత్త బైపాస్ రోడ్ మీదుగా వెళ్లవలసి ఉంటుంది. పార్కింగ్ స్థలాలు, వేరువేరు ప్రాంతాల నుండి వాహనాలలో వచ్చిన భక్తుల సౌకర్యార్థము కాదిరి పట్టణములో ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్, నానా దర్గా గ్రౌండ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ అవుట్ ఫీల్డ్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడమైనది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ PS.